ఎప్పుడు దొరుకుతుంటాయి. అంటే వీటికంటూ కాలాలు ఇప్పుడొస్తాయి, అప్పుడొస్తాయి అనేది లేదు. కూర అయితే ఏ విధంగా ఉడుకుతుందో అబ్బబ్బబ్బా! స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఇదైతే. దీన్ని ఇప్పుడు తినాలి తోపతో. అబ్బబ్బబ్బా! ఊహించుకుంటుంటేనే నోరు ఊరిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే, మన గిరిజన ప్రాంతాల్లో చాలా సింపుల్గా ఈజీగా దొరికే ఒక కూర గురించి మీకు పరిచయం చేయబోతున్నాం. ఆ కూర పేరు ఏంటంటే అది సారకూర. దాన్ని మొక్కలుగా ఉన్నప్పుడు మన పొలాల్లో చాలా ఈజీగా దొరుకుతుంది. దాన్ని కర్రీగా వండుకోవచ్చు, పులుసు చేసుకోవచ్చు. దాని టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. రాగి పిండి ఆ రాగి తోప అండ్ సారకూర కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంటుంది. మరి ఈ యొక్క ఫుడ్ని అయితే మేము ఏ విధంగా ప్రిపేర్ చేస్తాం అనేది ఈ వీడియో అయితే చూపిస్తాం. ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియోని మొదటి నుంచి చివరి దాకా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సరే, మరి మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన వీడియోస్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మా గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు అలాగే ఆహార అలవాట్లు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ముందు ఇంకా ఇలాంటి వీడియోస్లు ఇంకా మీ ముందుకు తీసుకురావడానికి మేమైతే ప్రయత్నం చేస్తాం. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. సరే, మరి మేమైతే ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఆ వీడియోని అయితే ఇంకా స్టార్ట్ చేసేద్దాం. సారకూరల వేట అనేది చాలా సింపుల్ అండి. పొలాల దగ్గర ప్రతి గట్టు మీద ఉంటుంది, పొలం గట్టు మీద. ఇటైతే ఎక్కువగా లేవు. పైన చూడండి, ఆ ఏరియాల్లో అయితే నీళ్ళు ఎక్కువగా నీళ్ళు ఎక్కడైతే ఉంటాయో అలాంటి ఏరియాల్లో ఆ సారకూరలు అయితే ఈజీగా దొరుకుతాయి అన్నమాట. ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళబోతున్నాం. చూస్తున్నారు కదా, ఇవే సార మొక్కలు అంటే. ఈ సార మొక్కల్లో మొదల్లో అయితే ముదిరిపోయిన ఆకులు ఉంటాయి అన్నమాట. ఇవి కూరకు కానీ వాటికి ఏం పనికిరావు. ఇవి ఎందుకు పనికొస్తాయంటే నీడకు కానీ, లేకపోతే ఇలా నీళ్లు దొరుకుతాయి కదా ఊటల దగ్గర, ఆ ఊటల దగ్గర నీళ్ళు తాగడానికి బాగా ఉపయోగపడతాయి. ఈ మొదల్లో ఉన్నాయి కదా, ఇలా చూడండి, ఇవి అనమాట. వీటిని ఇలా పీకి ఇలా లాగేసుకోవచ్చు. వీటిని ఇలా లాగేసుకుని వీటిని తీసుకెళ్ళి కూరగా వండుకోవచ్చు, అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు వంటకాలకు అనమాట. ఈ దగ్గరలో అయితే ఏం లేవు, ఆ పైన అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి వాటిని కోసుకుందాం. రండి, నాతో పాటు రండి మీరు కూడా. ఇదిగోండి, మేము రావాల్సిన చోటుకి అయితే మేమైతే చేరుకున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే చాలా మొక్కలు ఉన్నాయి. వీటిని అయితే ఇదిగోండి మేమైతే ఉంటాయి కదా ఫస్ట్లో, అంటే కొత్తగా తేలుతూ ఉంటాయి కదా, ఈ వీటిని అయితే మేమైతే వీటిని లాక్కొని తీసుకెళ్తాము. ఇదిగోండి, ఇక్కడైతే కనిపిస్తున్న కొన్ని అయితే వీటిని అన్నిటి కూడా మేమైతే లాగాలి. వీటిని మొత్తం తెంచుకోవాలి. ఇవైతే ముదిరిపోయిన ఆకులు అనమాట. వీటిని అయితే తీసుకెళ్ళకూడదు. ఈ ముదిరిన ఆకులు అయితే ఇదిగోండి కొత్తగా మొగులు వచ్చుంటాయి కదా, ఈ మొగులను అయితే తీసుకెళ్ళాలి. ఇదిగోండి ఈ విధంగా తెంచుకొని అనమాట. సరే, అక్కడైతే చాలా ఉన్నాయి, అక్కడ నుంచి నేనైతే తెంచుకుంటాను. కాలువ పక్కన ఇలా కాలువలో అవ్వడం అవుతాయి అన్నమాట. ఇవైతే ఎప్పుడు దొరుకుతుంటాయి. అంటే వీటికంటూ కాలాలు ఇప్పుడు వస్తాయి, అప్పుడు వస్తాయి అనేది లేదు. ఇవి ఎప్పుడైనా అవైలబుల్లోనే ఉంటాయి. ఇవైతే ఇలా పూస్తూనే ఉంటాయి. వీటిని అయితే మేము ఆహారం కొరకు మేమైతే వచ్చి మరి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇదిగోండి ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే తీసుకోవాలి. ఇక్కడైతే ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఈ విధంగా మేమైతే తీసుకెళ్ళాలి. కొన్ని అయితే ఈ విధంగా మేమైతే ప్రిపేర్ చేస్తాం. అక్కడ వెళ్ళాక మీకైతే మొత్తం వివరిస్తూ చెప్తాం ఏ విధంగా వంట చేసుకోవాలి అన్నది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ అయితే చాలా ఉన్నాయి. వీటిని మేము చాలా రకాలుగా ఉపయోగించుకుంటాం. ఈ ఆకులను అయితే మేము వంట కూడా కూర కూడా ప్రిపేర్ చేసుకొని మేము తింటాము. అలాగే ఈ పెద్ద పెద్ద ఆకులు మేము ఇలాగ కొండలకి ఇలాగ గరువులకు వచ్చినప్పుడు కానీ ఇలా పొలాలకు వచ్చినప్పుడు వర్షం పడినప్పుడు మేమైతే ఈ యొక్క ఆకులు అయితే పెద్దగా ఉంటాయి. కొన్ని అయితే వాటిని అయితే మేము తలదాచుకోవడానికి ఆ ఒక ఆకులను అయితే ఒక గొడుగులాగా కూడా వాడుతాము. ఈ విధంగా కూడా మాకు అయితే ఉపయోగపడతాయి ఈ యొక్క ఆకులు అయితే. ఇవన్నీ ఫ్రెండ్స్, మేమైతే కొన్ని అయితే తీసుకున్నాను. నాకు ఇంకా అయితే కావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఇంకా చూస్తున్నాను.
ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే మొత్తం తీసుకున్నాను. ఇక్కడ నుంచి అక్కడి నుంచి పైన వెళ్తే ఇంకా దొరుకుతాయి. ఇంకా మేము పైన అలా మొత్తం చూస్తాం. ఇక్కడైతే కొన్ని దొరికాయి. ఇక్కడ నుంచి మొత్తం అణువు ఇలాంటివి అయితే ఉంటాయి, మొత్తం ఉంటాయి. ఇక్కడ కాదు కానీ కింద అక్కడ ఒక గడ్డ అయితే ఉంది, అది పాలంగ్ మీద అనే ఒక గ్రామం. అక్కడైతే ఒక సర్వే ఉంది, అందులో అయితే ఇంకా చాలా దొరుకుతాయి. ఇందులో చాలా తక్కువ కానీ అక్కడైతే ఇంకా బాగా దొరుకుతాయి అన్నమాట. గిరిజన ప్రాంతాల్లో అయితే చీపుర్లు అయితే మేము బయట వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదు. చీపుర్లు అయితే మా దగ్గరే మాకైతే దొరుకుతూ ఉంటాయి అన్నమాట. చాలా మంది సొంతంగానే చీపుర్లు అయితే చేసుకుంటారు. ఆ ఒక చీపుర్లను అయితే మీకైతే చూపిస్తాం, మా గిరిజన ప్రాంతాలు ఏ విధంగా ఉంటాయి అనేది. చూడండి, చీపుర్లు అయితే ఈ విధంగా ఉంటాయి, చూస్తున్నారు కదా. చీపుర్లు అయితే ఈ విధంగా ఉంటాయి. ఈ యొక్క చీపుర్ల ఆకులు అయితే ఇవన్నమాట. మొత్తంకి అయితే చీపుర్లు మొక్క అయితే చెట్టు అయితే ఈ విధంగా ఉంటుంది. చెట్టు అనొచ్చు, మొక్క కూడా అనొచ్చు. ఇదైతే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, కొన్ని బొక్కలు అయితే ఉన్నాయి. అవి అయితే మొత్తం తవ్వేసినవి. అయితే మా గిరిజన ప్రాంతాల్లో ఆ ఒక పీతలు అయితే పడ్డానికి ఈ విధంగా తవ్వడం జరుగుద్ది. చాలా మంది చెరువులకి వెళ్ళి పడతారు, కానీ మా గిరిజన ప్రాంతాల్లో మాత్రం ఈ విధంగా కాదు. ఈ విధంగా బొక్కలు అయితే ఉంటాయి. అదిగోండి, అక్కడైతే కొత్త బొక్క అయితే కనిపిస్తుంది. మట్టి అయితే ఆ పీత ఉన్న ఆ ఒక బొక్కలో అయితే మట్టి అయితే బయట వస్తుంది అనమాట. బయట అయితే అలా తీసి ఉంటుంది. దాన్ని చూసి మన వాళ్ళు అయితే తవ్వుతారు. మేము కూడా ఒక పీతలు పట్టే వీడియో అయితే మేము కూడా చేయడం జరిగింది. ఒకవేళ చూడాలనుకుంటే మేమైతే లాస్ట్ ఎండ్ స్క్రీన్లో ఇస్తాము, ఆ వీడియోని మీరు చూడొచ్చు. పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవైతే చాలా పెద్దగా ఉన్నాయి. తీసేసి ఇంకా అక్కడైతే చాలానే ఉన్నాయి. అక్కడ యాక్చువల్గా మేము కూర చాలా ఎక్కువనే తీసాము, కాకపోతే ఇవైతే ఎక్కువనే అవుద్ది. కాకపోతే గెలిపోయినా పర్లేదేమో. మొత్తానికి మేమైతే ఇంకా తీసుకున్నాం. ఇంకా మేము వీటిని తీసుకెళ్ళేసి ఇంకా కూర అయితే చేసి మీకైతే చూపిస్తాం. సరే, మరి మనమైతే ఇంకా ఇంట్లో కలుద్దాం. ఇంట్లో అయితే ఈ యొక్క కూరని అయితే ప్రిపేర్ చేసి మీకైతే చూపిస్తాం. మేమైతే ఇంటికి అయితే వచ్చాం. ఇంటికి వచ్చిన తర్వాత మేమైతే కొంతసేపు అయితే రెస్ట్ తీసుకున్నాం. ఎందుకంటే మేము ఎండల్లో అలా తిరిగేసి వచ్చాం కదా, అందుకని కొద్దిగా కూల్ అవుదాం కదా అని మేమైతే పైన వేసుకొని కొద్దిగా అలా ఫ్రెష్ అప్ అయ్యి మేమైతే కొద్దిగా అలా రెస్ట్ తీసుకొని మేమైతే ఇంకా రంగంలో దిగడం అయింది. సరే, మరి మేమైతే ఇప్పుడు ఇదిగోండి మేమైతే పక్కనే పెట్టుకున్నాం. ఇప్పుడు మేము తీసుకొచ్చిన ఈ సారాకులను అయితే ఇంకా కూర అయితే ప్రిపేర్ చేసి ఇంకా నేను కొన్ని కర్రలు తెచ్చుకొని ఇంకా అయితే అగ్గి అయితే ముట్టిస్తాను. ఇది పొద్దున వండింది, అలాగే చూడండి నిప్పు అయితే ఇంకా ఆరలేదు, ఇంకా అలాగే ఉంది నిప్పు అయితే. చూడండి, పొగ అయితే తేలుతుంది. ఇప్పుడు నాకు అగ్గిపెట్టె అయితే అవసరం లేదు. అయితే ఈ విధంగా ఈ తప్పెలలో వేసిన తర్వాత కొయ్యొచ్చు. వీటిని కోసి కూడా చేస్తారు, కాకపోతే మేము కొయ్యకుండా అయితే చేస్తున్నాం. ఇదిగోండి, ఈ విధంగా చేసేసిన తర్వాత ఈ విధంగా చేసేసిన తర్వాత మనమైతే ఇంకా ఆ పొయ్యిలో ఎత్తాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇవి మిరపకాయలు అనమాట. పొయ్యికి కింద పొయ్యి ఉంటే మేము పైన కట్టుకుంటాం అనమాట. మిరపకాయలని ఇలా కట్టుకోవడం వల్ల ఇవి ఎక్కువ కాలం పాడవకుండా ఫ్రెష్ గానే ఉంటాయి. ఇదే అనమాట మూట, కిందకి దించుకున్నాం. ఇప్పుడు దీన్ని విప్పేసి దీని లోపల ఉన్న మిరపకాయలను బయటికి తీద్దాం. ఇదైతే మా పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం అని అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు మాకు నేర్పించారనమాట. ఇలా మిరపకాయలు పొయ్యి మీద కట్టుకుంటే కొంచెం అవి పాడవకుండా ఉంటాయి, పైగా ఎక్కువ కాలం వస్తాయని చెప్పేవాళ్ళు అనమాట. మేము కూడా ఇప్పుడైతే కొన్నిటిని బయట తీసుకున్నాం, అదే సారకూర కోసం. ఉల్లిపాయలు అయితే ముందే కట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు పచ్చి మిరపకాయలు కాకుండా ఎండు మిరపకాయలు కట్ చేసుకున్నాం. ఈ కూరకి ఎండు మిరపకాయలు అయితే బెటర్ గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, మేమైతే ఇక్కడైతే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం. అక్కడైతే తోపు అయితే ప్రిపేర్ చేద్దామని మేమైతే కొన్ని వాటర్ వేసి అలా ఎత్తడం జరిగింది. అది బాగా మరిగిన తర్వాత తోపు అయితే చేస్తాం. ఏ విధంగా చేస్తాం అనేది కూడా చూపిస్తాం. ఈ కూర ఎలాగో చేస్తామో ఆ తోప కూడా అలాగే చెప్తాం. అది వేరే, ఇది వేరే చేస్తాంలే, కాకపోతే చేసే పనులు డిఫరెంట్గా ఉంటాయి. ఇవైతే అంటే ఇలా ఎత్తడం గల కారణం ఏంటంటే ఒకేసారి 2 వంటలు కూడా ఫినిష్ అయిపోదని మేమైతే ఈ విధంగా చేసుకోవడం జరిగింది. మనోడిని నేను ర్యాండమ్ క్వశ్చన్ అడగబోతున్నాను. ఫ్రెండ్స్, నీకేం కూర అంటే ఇష్టం? నాకా తోటకూరతో ఆ కందులు మిక్సింగ్ చేసి తినడం నాకు చాలా ఇష్టం. తోటకూర, ఏ కందుల, ఇప్పుడు మనకు బిన్నెస్ ఉంటాయి కదా, తెల్ల కందులు, ఎర్ర కందుల, తెల్ల కందుల, ఎర్ర కందులు, వాటిని తోటకూరతో కలిపేసి దాన్ని కొద్దిగా చిక్కగా ఈ ఉంటది కదా, ఇది
రాగి పిండితో కొద్దిగా చిక్కగా చేసుకొని తినడం నాకు చాలా ఇష్టం. ఎప్పుడైనా తిన్నావా? చాలా బాగుంటది అలాగే. వేడి వేడి అన్నంతో తినాలా, బాబా సూపర్ ఉంటది. అది మళ్ళీ వర్షాకాలంలో తినాలనిపిస్తుంది నాకు ఇష్టమే. నన్ను అడగవా? వర్షాకాలంలో ఎక్కువ తినాలనిపిస్తుందా ఆ కూర అయితే? మరి నీకు? నేను చెప్పరా? ముద్దపప్పు, నెయ్యి, అయ్యా, గుత్తొంకాయ, ఆవకాయ, అయ్యా, ఇవన్నీ వేడిగా ఉన్నాయి. అన్నం వేడి అన్నంలో కలుపుకొని తింటే ఆ సుఖం వేరు. మనోడికి అయితే గట్టిగానే కోరికలు ఉన్నాయి. మా అత్తకు కూడా చాలా ఇష్టం అలాంటివి. మనోడికి అయితే గట్టిగానే కోరికలు ఉన్నాయి. అవి కోరిక తీరుకుంటే చచ్చిపోయి ఉన్నాడు మనోడు. ఏదైనా రెస్టారెంట్ కు పోయి ఏదో ఒక రోజు స్పెషల్ నాకు నచ్చినట్టు ఆర్డర్ చేసుకుని ఫుల్ గా తినాలి కడుపు నిండా అనేది నా కోరిక. మా మామ ఎప్పుడు తీరుస్తాడు ఏంటో మరి ఆ కోరిక. ముందు ఇది ఉండాలి కదా. ఉడికిందో లేదు ఒకసారి గెలుపుద్దాం ఫ్రెండ్స్. కొద్దిగా ఇలా గెలికేసి ఉంచుదాం. బాగా ఉడికింది ఫ్రెండ్స్. మేమైతే ఇక్కడ ఇందాక నేను లోపల వెళ్ళిపోయాను. ఇక్కడ మేము ఇది కొద్దిగా చెప్పాము కదా, ఈ యొక్క సారు కూర అయితే మేము మామూలుగా వండేస్తే ఈ యొక్క సారు కూర అయితే దురద అయితే వేస్తుంది అనమాట. మేము దురద వేయకూడదని మేమైతే చింతపండు అయితే కలపడం జరిగింది. ఇందాక చింతపండు వాటర్ అయితే వేసాం, దాన్ని అయితే తీయలేకపోయాం మేమైతే. చింతపండు అయితే ఇక్కడ చింతపండుతో బాగా కలిపేసి ఆ వాటర్ అయితే ఇక్కడ చేయడం జరిగింది. అలా కొద్దిగా అయితే ఉడకలేదు ఫ్రెండ్స్. ఇదిగోండి మేము తీసుకొచ్చిన ఈ సారు కూర అయితే ఇదిగోండి బాగా ఉడకపెట్టేసి దాన్ని బాగా ఇది ఇలా చేసి మేమైతే ఈ విధంగా చూసినట్లయితే మేము కొన్ని ఉల్లిపాయలు, అలాగే ఎండుమిర్చి, అలాగే ఈ ఎండు చేపలు అయితే ఈ విధంగా చేసుకున్నాం. చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే వేయాల్సి ఉంటుంది. అవి బాగా ఉడికిన తర్వాత ఏమో ఎండు చేప అయితే వేస్తాం. ముందుగానే వేయండి. ఇదిగోండి మేము ఎండు చేప అయితే ఇప్పుడు వేస్తున్నాం. ఇదిగోండి ఎండు చేప అయితే వేయడం జరిగింది. ఇలా ఎండు చేప వేసిన తర్వాత వాటిని బాగా మరిగేలా ఇవైతే బాగా ఉడకాలన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడైతే మూత అయితే వేసి ఉంచడం జరిగింది. ఇవి బాగా ఉడికిన తర్వాత మేమైతే కాసేపు ఉంది. ఇదిగోండి మేమైతే పక్కనే సాల్ట్న కారం అయితే ముందుగానే మేము దగ్గరలో పెట్టుకున్నాం. కారం అయితే వేస్తున్నాం. చూస్తున్నారు కదా ఈ విధంగా కారం వేసిన తర్వాత ఇప్పుడైతే దీన్ని బాగా కలపాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఇలా బాగా కలిపేసిన తర్వాత కాసేపు అయితే ఈ విధంగా కలిపేసిన తర్వాత కాసేపు ఉంచుకొని మనమైతే ఇక్కడ మనం రెడీ చేసుకుని పెట్టాం కదా, దీని అయితే కలపాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి మేము ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఒక సారు కూరను అయితే ఈ విధంగా చేసుకుంటున్నాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసుకున్న తర్వాత దాన్ని అయితే బాగా కలపాలి. ఇదిగోండి ఈ విధంగా అయితే కలపాల్సి ఉంటుంది. కలిపిన తర్వాత కాసేపు ఉండి ఒక 5 నిమిషాలు ఉండిన తర్వాత మేమైతే దీన్ని అయితే ఇంకా తీసేస్తాం. తీసిన తర్వాత ఇంకో పని ఉంది, మేము అది కూడా చేస్తాం ఇంకా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి కూర అయితే ఏ విధంగా ఉడుకుతుందో స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఇదైతే దీన్ని ఇప్పుడు తినాలి తోపతో బాగా ఊహించుకుంటుంటేనే ఊరిపోతుంది. ఇప్పటిదాకా మా ఆవిడైతే కూర అయితే వంట చేసింది. ఇప్పుడు నేనైతే ఈ యొక్క తోపునైతే వండైపోతున్నాను. ఇక్కడ కామెడీ ఏంటంటే తోపు అయితే మా ఆవిడకి అయితే వండడం రాదు, నాకైతే వచ్చు. నేనైతే తోపునైతే వండుతున్నాను. ఇక్కడ చూపించి పుష్పరాజు. ఇదిగోండి వాటర్ అయితే బాగా ఉడుకుతున్నాయి. ఈ ఉడికిస్తున్న బాగా మరుగుతున్న వాటర్లో మనమైతే పక్కన ఉంచుకున్నాం. ఇది రాగిపిండి అనమాట. ఈ రాగిపిండిని ఈ విధంగా కలుపుతూ మనమైతే ఈ గట్టను అయితే ఈ విధంగా తిప్పాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే తిప్పుతాం. చూస్తున్నారు కదా, ఒకేసారి మనం ఎంత తెచ్చామని తెచ్చిన మొత్తం వేయకూడదు, అలా చూస్తూ వేయాలన్నమాట.
చూస్తున్నారు కదా, ముందుకైతే దీన్ని కలిపేద్దాం ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఒక చేతితో ఒక గుడ్డ పట్టుకొని నేనైతే చేస్తున్నాను. మంట అయితే కొద్దిగా లాగేద్దాం ఫ్రెండ్స్. మంట అయితే చాలా ఎక్కువగా ఉంది. ఈ విధంగా రాగి పిండిని ఈ విధంగా వేసి బాగా కలపాలన్నమాట. అప్పుడే బాగుంటుంది. లేకపోతే అక్కడ అలా పౌడర్ అయితే ఉండిపోద్ది అనమాట. పిండి బాగోదు తినడానికి. దీన్ని కాసేపు మనము ఇలా బాగా కలిపేసిన తర్వాత మనమైతే దీన్ని బయట తీసి కలపాలి. ఇదిగోండి, నేనైతే బయట అయితే తీసాను. ఇలా తీసిన తర్వాత ఇంకా కలపాలన్నమాట. ఇదైతే బాగా కాలుతుంది. ఈ విధంగా కలపాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా కలిపితేనే బాగుంటుంది. ఇదైతే మామూలు రైస్ వండేటట్టుగా అయితే ఇది కాదు. ఇదిగోండి, ఈ విధంగా అయితే ప్రాపర్గా ఈ విధంగా అయితే చేసుకోవడం జరుగుద్ది. చూస్తున్నారు కదా అనమాట. దానికి ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా ఈ పాటికి వచ్చేసి ఉంటుంది ఏ విధంగా చేయాలన్నది. ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇలా తింటుంటే చాలా బాగుంది. ఇదైతే మేము ఇదిగోండి ఈ విధంగా అయితే సార్ ఆకులు అయితే ఈ విధంగా తీసుకొచ్చి మేమైతే ఈ విధంగా కూర అయితే ప్రిపేర్ చేసుకుని తినడం జరుగుతుంది. కూర అయితే చాలా టేస్టీగా వచ్చింది. ఈ కూరన ఈ తోప కాంబినేషన్ అయితే అద్దరిపోయింది. నేనైతే చెప్పలేను, అదిరిపోయింది. భలే బాగుంది. ఇదిగోండి, ఈ విధంగా తింటుంటే చాలా బాగుంది. రాగి ముద్ద సారకూర ఒకసారి మీరు కూడా వండుకొని టేస్ట్ చేసి చూడండి. అద్దరిపోయింది. మేము ఎలా చేయాలో రెసిపీ కూడా మీకు మొత్తం పూర్తిగా చూపించేస్తాం. అండ్ చెదడ్లు కలిపి కొంచెం చింతపండు రసం కలిపినందుకు టేస్ట్ అయితే గుమగుమలాడిపోయింది. నిజంగా ఈ కూర చూడండి, మీరు చేసుకునేటప్పుడు చింతపండు అయితే మర్చిపోకండి. చింతపండు మీరు చేయకుండా, చింతపండు వాటర్ అయితే చేయకుండా మీరైతే చేసుకోకండి. అలా చేసుకున్నారంటే మొత్తం ఉంటుంది అయితే దుర్దైతే పుట్టుద్ది. చాలా ఇబ్బంది అవుతారు. అలా అయితే చెయ్యొద్దు. చింతపండు మాత్రం అసలు మర్చిపోవద్దు. సరేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతవరకే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మన ఛానల్ పేరు తెలుసు కదా, ది ట్రైబల్ వ్లాగ్స్. సరే, మరి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్.